వెల్కమ్ బ్యాక్. కులగణన దేశానికి ఆదర్శమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రభుత్వ సలహాదారు కేశవరావు. తెలంగాణలో కులగణన చేయటం వల్లే దేశం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. స్వాతంత్ర్యం తర్వాత జరగబోయే ఈ కులగణన వల్ల సామాజిక న్యాయం తప్ప ఇంకేమీ లేదన్న కేశవరావుతో మా ప్రతినిధి నగేష్ ఫేస్ టు ఫేస్. కులగణనని తెలంగాణ చేసిన తర్వాత కేంద్రం ప్రామాణికంగా తీసుకుందని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం మాజీ పిసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్ సీనియర్ నేత కేశవరావు ఉన్నారు. ఎలా చూస్తారండి? వీఆర్ ఆల్ హ్యాపీ అండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనం ఏంటి, మనం ఎక్కడున్నాము, మన పరిస్థితులు ఏంటో తెలుసుకుంటే ఏ ప్రభుత్వం అయినా కానీ హెల్ప్ చేయడానికి దానికి సాధ్యమవుతుంది. కాబట్టి వాటిని సాధ్యం చేయడానికి చూడాలంటే ఆ ప్రభుత్వానికి మనము ఒక బేస్ ఇవ్వాలి. ఇది ఇచ్చినంత సరిపోదు. మీరంతా కులగణనతో ఏదో వచ్చేస్తుంది అనుకోకని, కులగణనని చూసుకొని మనం ఏమి సహాయం చేయాలనుకుంటున్నాము, వాట్ కైండ్ ఆఫ్ ఎంపవర్మెంట్ వీ గివ్, what kind of reservations we are going to give, what kind of jobs we are giving, what kind of subsidies we will give. That is what is important. 1931 బీసీ మండల్ కమిషన్ తర్వాత మళ్ళీ కులగణన జరుగుతుంది. ఎలా చూడొచ్చు? 1931లో జరిగింది. అప్పుడు మండల్ కమిషన్ లేదు. అంటే దానికంటే ముందు కులగణన చేశారు. తదుపరి ఈ 31లో అప్పుడు ఎప్పుడు జనరల్ సెన్సెస్లో కులం కూడా చూసేటోళ్ళు. అప్పుడు ఆపేసాడు. ఆయన తర్వాత ఎప్పుడు కాలేదు. అయితే బీజేపీ కేంద్ర మంత్రి వైష్ణవ్ కూడా విమర్శించాడు కులగణనకు సంబంధించి. చాలా వైష్ణవ్ డిడ్ నాట్ అండర్స్టాండ్. నో యాక్టివిటీ బై ఎ స్టేట్ కెన్ బి సూపర్సీడెడ్ బై సెంట్రల్ యాక్టివిటీ, బట్ ఎనీ లా ఆఫ్ ద స్టేట్ కెన్ బి సూపర్సీడెడ్ బై ది లా ఆఫ్ ద సెంటర్. ఇక్కడ లారా కాదు, ఇది ఉత్త సర్వే. ఇది సామాజిక న్యాయం ఎలా ఉంటుంది? అంటే సామాజిక న్యాయం దెబ్బతినే అవకాశం ఉంటుందా కులగణన జనగణన వల్ల? అబ్సల్యూట్లీ లాభం వస్తుందనే కదా మేము చేస్తున్నాం. మేము చేస్తున్నాం లాభం రావాలని. సామాజిక న్యాయం గురించే చేస్తున్నాం. అది లేకుండా చేస్తే మరి దాని అర్థమే లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి చేయడం, బీజేపీలో కేంద్రం చేయడం. సో రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటన్న బీఆర్ఎస్ విమర్శకు నేను కూడా పెళ్లి చేసుకున్నా, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. కాబట్టి ఇద్దరు దోస్తులమా? సో మొత్తానికైతే కులగణన అనేది ఖచ్చితంగా ప్రామాణికంగా కేంద్రం తీసుకోవాల్సింది. అశ్విని వైష్ణవ్ విమర్శలు కూడా పారదర్శకంగా లేవని చెప్పి కేశవరావు చెప్తున్నారు. ఖచ్చితంగా కులగణన అనేది సామాజిక న్యాయం ఉంటుంది. సామాజిక న్యాయం ప్రకారమే జనగణన కులగణన జనాలకు ఉపయోగపడుతుందని చెప్పి కేశవరావు చెప్తున్నారు. విత్ కెమెరామెన్ నరసింహ.